సో ఈ వీడియోలో మనం క్యాప్‌కట్‌ని యూజ్ చేసి ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు క్యాప్‌కట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకోవడం మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫోన్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. అయితే మీకు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో పైన క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీరు వీడియో పైన క్లిక్ చేయగానే మీకు ఇలా డైరెక్ట్‌గా అయితే ప్లే అయిపోతుంది. లేదు మీరు ఇక్కడ డాట్ లాగా ఉంది కదా! సో డాట్ పైన క్లిక్ చేస్తే మీకు యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు వీడియో పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడి నుంచే సో ఈ డైరెక్ట్‌గా వీడియోలో మనం క్రాప్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ చూడండి మీకు ఇలా ఓపెన్ అయింది కదా! ఇక్కడ క్రాప్ అని బటన్ కనబడుతుంది కదా! సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా మన వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ కావాలో దాన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అలాగే ఈ యెల్లో కలర్ ఉంది కదా చివరిని, సో దీన్ని డ్రాగ్ చేసుకొని ఈ ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. సో ఇలా డ్రాగ్ చేసుకుంటే ఏమవుద్దంటే ఈ మధ్యలో ఉన్న ముక్క మాత్రమే మనకి కనబడుతుందనమాట. సో ఆ చివర ఈ చివర ముక్కలు మనకి వీడియోలో కనబడవు. సరే క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా! సో యాడ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ వీడియో ఎడిటింగ్ టైమ్ లైన్‌కి వెళ్తారు. లేదు ఇంకా ఏమైనా వీడియోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయడం మన టైమ్ లైన్‌లో అయితే వీడియో అయితే యాడ్ అయిపోయింది. ఇలా అక్కడ క్లిక్ చేసి మీరు ఇలా రైట్‌కి లెఫ్ట్‌కి మూవ్ చేస్తే వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వీడియో యొక్క ప్రివ్యూని అయితే చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. సో వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వైట్ కలర్ హైలైట్ అవుతుంది కదా! సో దీన్ని క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ పాయింట్ ఎంత, తర్వాత అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడికి కావాలనేది కూడా మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. రైట్. లేదు అంటే మీరు స్ప్లిట్ చేసి కూడా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇలా ముందుకి డ్రాగ్ చేసి ఇక్కడ నుంచి కావాలి అనుకోండి, ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేసి ఈ చివరి పార్ట్ పైన స్ప్లిట్ పైన క్లిక్ చేయడం ఇది 2 ముక్కల కింద కట్ అయిపోద్ది. స్టార్టింగ్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదైతే డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మీరు దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడైతే ఒక్కొక్క ఆప్షన్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! సో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి స్ప్లిట్ ఆల్రెడీ మనం స్ప్లిట్ కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా! సో స్పీడ్ పైన క్లిక్ చేయడం ద్వారా మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. నార్మల్ అండ్ కర్వ్ అని వస్తాయి. సో నార్మల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక మెజర్మెంట్ది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్కి మీరు 3x 7x ఇలా ఫ్రంట్కి పెట్టే కొలది వీడియో అయితే చాలా స్పీడ్గా ప్లే అవుతుంది. ఇలా మీరు కిందకి తగ్గించే కొలది వీడియో అయితే చాలా స్లోగా రన్ అవుద్ది అనమాట. ఈ విధంగా మనం స్పీడ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కీప్ పిచ్ అని ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకు వాయిస్ అనేది కీచోందుకులాగా రాదు, నీట్గా వస్తుంది వాయిస్. సో ఇది ఒకటనమాట. లేదు మీరు ఇక్కడ చూడండి కర్వ్ అని ఉంది కదా! సో కర్వ్ పైన క్లిక్ చేస్తే కర్వ్ షేప్లో కూడా మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫాల్ట్గా అయితే కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. లేదు కస్టమ్ పైన క్లిక్ చేస్తే మనం సపరేట్గా కీ ఫ్రేమ్స్ ఇచ్చి మనం ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఓపెన్ అయింది కదా! సో ఇక్కడ చూడండి ఇలా కిందకి డౌన్ చేస్తే మీకు స్లో అవుతుంది. అదే ఇలా పైకి మీరు పెట్టినట్లయితే స్పీడ్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ మనం ఫైట్స్ అవి ఎడిట్ చేసినప్పుడు యూజ్ చేస్తాము. నేను ఫ్యూచర్లో అయితే దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను. రైట్. ఓకే ఫైన్. ఇక్కడ స్పీడ్ కోసం అయింది కదా! ఇక్కడ యానిమేషన్స్ అని ఉంది కదా! సో యానిమేషన్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మనకు వీడియో రావడమే ఎటువంటి యానిమేషన్ కావాలనేది దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేడ్ పైన క్లిక్ చేస్తే చూడండి స్టార్టింగ్ ఇలా మీకు ఫేడ్ తోటి స్టార్ట్ అవుతుంది. రైట్. ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ అవుట్ అని ఉంది కదా! అవుట్ పైన క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అయినప్పుడు ఎలా ఎండ్ అవ్వాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబో అంటే మొత్తం ఎంటైర్ వీడియోకి అయితే యాడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఎంటైర్ వీడియోకి మనకు జూమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో ఈ విధంగా మనం ఈ యానిమేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ చూడండి వాల్యూమ్ అని ఉంది కదా! సో వాల్యూమ్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో వాల్యూమ్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫైన్. ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. చూడండి డిలీట్ అయిపోయింది. నేను మళ్ళీ రీడూ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్దాం. డిలీట్ తర్వాత ఎన్హాన్స్ వాయిస్ అని ఉంది కదా! ఒకవేళ కనుక మీ వాయిస్ క్లియర్గా లేనట్లయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ను ఆన్ చేయడం ద్వారా మీ వాయిస్ అనేది ఆటోమేటిక్గా అయితే క్లీన్ అయ్యి నీట్గా కనబడతాయి వోకల్స్. నేనైతే ఇప్పుడు దీన్ని ఆన్ చేయలేదు ఎందుకంటే దీంట్లో వాయిస్ లేదు కాబట్టి. రైట్. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదండి. ఫిల్టర్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడ్జస్ట్ అని ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ దీంట్లో మీకు కలర్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ మ్యాచ్ అనేది చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కలర్ గ్రేడింగ్ రాలేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి కలర్ మ్యాచ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన అప్లోడ్ అని అడుగుతుంది. సో అప్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత
దేనిదైతే కలర్ మ్యాచ్ కావాలో దాన్ని ఒక ఫోటో అయితే తీసుకోండి. సో ఇంటెన్సిటీ కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఆ ఫోటో యొక్క కలర్ అయితే దీనికి అప్లై అయిపోయింది. సో ఈ విధంగా మీ కలర్ గ్రేడింగ్ లేకపోతే ఎటువంటి కలర్ గ్రేడ్ కావాలో ఆ ఇమేజింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఈజీగా అయితే మీరు కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఫైన్, ఇక్కడ కలర్ కరెక్షన్ ఆప్షన్ ఒకటి ఉంది కదా. సో ఈ కలర్ కరెక్షన్ యూజ్ చేసి మన కలర్ మ్యాచ్ అయిన దాని ఇంటెన్సిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అయితే ఇక బ్రైట్నెస్ అయితే మనకి తెలిసిన విషయాలే. బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, కాంట్రాస్ట్ కూడా పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, సాచురేషన్ అంటే మన లోపల ఉన్న కలర్స్ అన్నీ వైబ్రేట్ కొంచెం కలర్ఫుల్గా కనబడతాయి. బ్రిలియన్స్ అంటే వైట్స్ ఎక్కడ ఉన్నాయో అవి కొంచెం వైట్గా యాడ్ అవుతాయి. షార్ప్ అంటే మన వీడియోకి చిన్న నాయిస్ అయ్యి కొంచెం షార్ప్గా కనబడుతుంది. ఇక క్లారిటీ కూడా అంతే. హెచ్ఎస్ఎల్ తెలిసిన విషయమే. మీకు హెచ్ఎస్ఎల్ అంటే మీకు పర్టికులర్ కలర్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక గ్రాఫ్స్లోకి వెళ్ళి గ్రాఫ్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ అనమాట. హైలైట్స్ అలాగే షాడోస్ వీటి కోసం కలర్ గ్రేడింగ్ సపరేట్గా వీడియో చేయాలి. ఎందుకంటే ఇది చాలా లెంత్ అవుతుంది అనమాట వీడియో ఒకవేళ కలర్ గ్రేడింగ్ కోసం చేస్తే. ఫైన్, ఇంకా ఫిల్టర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్బిల్డ్గా చాలా ఫిల్టర్స్ వస్తాయి. సో ఆ ఫిల్టర్ ఫ్లైన్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఫిల్టర్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి వీడియో క్వాలిటీ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం వీడియో క్వాలిటీని కూడా పెంచవచ్చు. ఇక్కడ చూడండి హెచ్డి, తర్వాత రెడ్యూస్ ఇమేజ్ నాయిస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మీరు వీడియో క్వాలిటీని అయితే పెంచుకోవచ్చు. సరే, ఇక్కడ రీటచ్ ఉంది కదా. సో రీటచ్ పైన క్లిక్ చేస్తే మనకి ఫేస్ పైన క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. సో దీని ద్వారా మనం ఫేస్ని కూడా ఈజీగా రీటచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీకి కూడా మనం నచ్చినట్టయితే చేయవచ్చు. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్, రైట్. అండ్ తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా. సో ట్రాన్స్ఫార్మ్ అంటే మనకి మిర్రర్ ఎఫెక్ట్ అంటే అటు ఇటు తిప్పడానికి, అలాగే రొటేట్ చేయడానికి, అలాగే మనకి సైజ్ని కూడా రీసైజ్ చేయడానికి ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డూప్లికేట్ అంటే ఆటోమేటిక్గా ఒకటి డూప్లికేట్ అవుతుంది. రిమూవ్ బీజీ, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ బీజీ పైన క్లిక్ చేయండి. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది కదా. సో ఈ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఒక సింగిల్ క్లిక్తో అయితే రిమూవ్ చేసుకోవచ్చు. లేదు కస్టమ్గా రిమూవ్ చేద్దామంటే దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్విక్ బ్రష్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక బ్రష్ యాడ్ అవుతుంది. జస్ట్ మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో ఆ ఏరియా అయితే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఇలా కాదు నేను బ్రష్ తోటి మాన్యువల్గా చేస్తానంటే బ్రష్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఏ పార్ట్ అయితే ఎరేజ్ అవ్వాలి అనుకుంటున్నారో సో దాన్ని మాత్రమే మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అయితే ఇక్కడ చూడండి క్విక్ ఎరేజ్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్విక్ ఎరేజ్ అయిపోద్ది. ఇక్కడ ఎరేజ్ పైన క్లిక్ చేస్తే నార్మల్గా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది స్ట్రోక్ అనమాట. సో స్ట్రోక్ కావాలి, స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం కస్టమ్ ఎరేజర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్రోమాకీ కూడా ఉంది మనకి. క్రోమాకీని కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రోమాకీ అంటే మనకి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ కానీ ఏదైనా కలర్ ఉంటే దాన్ని ఈ క్రోమాకీతో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక నెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎఫెక్ట్స్లో చూడండి వీడియో ఎఫెక్ట్స్, బాడీ ఎఫెక్ట్స్, స్టైల్, ఏఐ ఇలా చాలా ఉన్నాయి కదా. సో దీంట్లో మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వీడియో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయగానే చాలా రకాల ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసి దీంట్లో ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఏ అప్లికేషన్లో కూడా దొరకవు. ఇది షూర్, నేను కరెక్ట్గా చెప్పుకోలేను. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు వీడియోకి ఆటోమేటిక్గా. అది కూడా మీకు ఎంత నుంచి ఎంతవరకు కావాలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకోవడానికి మనం వీడియో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఇది ఏంటి అంటే మనకి బాడీకి సంబంధించిన ఎఫెక్ట్స్ అనమాట. సో చూడండి ఇప్పుడు కళ్ళల్లోంచి లైట్ వచ్చినట్టు ఇలా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టైల్ అని ఉంది కదా. సో ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 3D స్టైల్స్ ఉంటాయి, అలాగే మోషన్ స్టైల్స్ ఉంటాయి, చాలా స్టైల్స్ ఉంటాయి. సో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఎఫెక్ట్ అంటే ఏ ద్వారా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, కార్టూన్ స్టైల్ అలా చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే లెంతీ అయిపోద్ది వీడియో. మీరు ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ రీప్లేస్ అంటే ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియో ప్లేస్లో ఇంకొక వీడియోని. ఇక ఓవర్లే అని ఉంది కదా ఆప్షన్. సో ఓవర్లే అంటే ఈ వీడియో పైన ఇంకొక వీడియోని మనం యాడ్ చేయవచ్చు. చూడండి ఈ వీడియో పైన ఇంకొక వీడియో యాడ్ అయింది. సో ఇది ఓవర్లే అనమాట.
అండ్ ఇక్కడ మనం ఎక్కడ వరకు వచ్చాం, ఓవర్లీ వరకు వచ్చాం కదా. సో తర్వాత బేసిక్ అని ఉంది కదా. సో బేసిక్ అంటే మీరు దీనిపైన క్లిక్ చేసి పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా జస్ట్ ఫింగర్స్ మూవ్ చేసుకోకుండా. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మనకి దాంట్లో ఉన్న ఆడియో అయితే ఒక ట్రాక్గా అయితే వచ్చేస్తుంది. సో దీంట్లో ఆడియో లేదు కాబట్టి ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. ఐసోలేట్ ఆడియో అంటే మనకి ఆడియోని కొంచెం క్లీన్ చేయడానికి రీలేట్ ఆప్షన్ వచ్చింది కదా, ఇది కొత్తగా వచ్చింది మనకి. దీనికైతే మనం మాన్యువల్గా అయితే లైటింగ్ యాడ్ చేయవచ్చు. సో చూడండి, మీకు ఎక్కడ లైట్ కావాలో అక్కడ పెట్టుకొని మాన్యువల్గా అయితే లైటింగ్ యాడ్ చేయొచ్చు. ఆటో రీఫ్రేమ్ అంటే ఏంటి అంటే మీరు దీన్ని ఎక్స్పెండ్ చేసి దీని యొక్క రేషియోని అయితే మార్చవచ్చు. ఇక కెమెరా ట్రాకింగ్. సో కెమెరా ట్రాకింగ్ అంటే మనం ఇవి వీడియో మూవ్ అవుతుంది కదా. సో ఈ మూవ్ అవుతున్నప్పుడు మనం దీన్ని ట్రాక్ చేసి సమ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయవచ్చు. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అండ్ దీనికోసం అయితే సపరేట్గా వీడియో చేయాలి. ఇంకా ఒపాసిటీ, రివర్స్ షేడింగ్ వీడియో. ఇది మాస్క్ అంటే మీకు తెలిసిందే. మోషన్ బ్లర్ అంటే మనకి స్టార్టింగ్లో బ్లర్ చేయడానికి. ఇక్కడ రెడ్యూస్ నాయిస్ అంటే ఒకవేళ మనకి ఆడియోలో ఏమైనా నాయిస్ ఉంటే రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వీడియోలో షేక్ చేయమంటే స్టెబిలైజ్ చేయవచ్చు. అలాగే వీడియో ఆడియోని అన్లింక్ చేయొచ్చు. ఫ్రీజ్ అంటే వీడియోని అయితే ఫ్రీజ్ అవుతుంది చిన్న బిట్లాగా యాడ్ అయ్యి. సో ఈ విధంగా అయితే మీరు ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి క్యాప్షన్స్ అని ఉంది కదా. సో క్యాప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి క్యాప్షన్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోకి మీకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆటో లిరిక్స్, ఇంపోర్ట్ క్యాప్షన్స్ ఏమైనా ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అంటే మేము వీడియో యొక్క సైజుని అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా. సో టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనం టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా మనకి వీడియో రెడీ అయిన తర్వాత ఇక్కడ పక్కని మనకి ఒక బటన్ కనబడుతుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వీడియో అనేది మనకి ఫోన్లో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అయితే సపరేట్గా కూడా వీడియో చేయాలి, ఎందుకంటే వీటి కోసం మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఒక 2 hours 3 hours వీడియో కూడా అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను జస్ట్ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు పర్టికులర్ టాపిక్ పైన వీడియో కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.